ప్రభునామమున కూడి వచ్చిన క్రీస్తు సైన్యమా, ఈ ప్రశస్తమైన దినపు శుభములు క్రీస్తు నామమున మీకు, మీ కుటుంబములకు, ఈ సంఘానికి మనకు ఇచ్చినటువంటి ఈ ఇంటిని ఆతిథ్యంగా ఇచ్చినటువంటి ఈ గృహానికి ఆకాశపు వాక్యములను విప్పి నిండైన మిండైన దేవునులు ప్రభు దయచేయునుగాక. మన మధ్యకు ప్రభుల వారిని ఆహ్వానిస్తూ మనతో మాట్లాడవలసిందిగా ఆయన వైపునకు చూస్తూ ప్రార్థించుకుందాం. అందరూ తల వంచుదాం. ఒక చిన్న హంబుల్ అండ్ జెంటిల్ రిక్వెస్ట్, అందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. సమయంను ప్రభువుకు కేటాయిస్తాం. ఆ కాల్స్ వస్తూ ఉంటే, మీరు మాట్లాడుతూ ఉంటే ప్రభు మనతో మాట్లాడేదాన్ని మనం వినం. ప్రభు సమయాన్ని ప్రభుకే ఇస్తాం. అందరు కూడా దయచేసి మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ప్రభు స్వరమును వినడానికి మనం సిద్ధపడుతుందాక. పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన, కృప కలిగిన, దయ కలిగిన, కరుణ కలిగిన, కటాక్షం కలిగిన, మంచితనం కలిగిన, మహాత్యం కలిగిన, మహాశక్తిశాలివి, మహాభయంకరుడవు, మహాభీకరుడవు, మహారోషం కలిగిన మహాదేవుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వం పైన ఆధిపత్యం వహించిన సర్వ సృష్టికి ఆది సంభూతుడవు, సకల చరాచర సృష్టికి సృష్టికర్తవు, కెరూబులు శరూబుల మధ్య ఆసీనుడవై 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల భక్తగణము, పరిశుద్ధులు నీ ఘననామాన్ని రేయింబవళ్ళు మానక కిరీటములను పాదములపైన పడవేసి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయి చూడగా గడప కమ్ముల పునాదులు అదురుతున్న దృశ్యాన్ని చూస్తూ ఈ సాయంకాల వేళలో నీ సన్నిధిని సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తూ మీ పాదసన్నిధిని ప్రణమిల్లి శిరమును వంచి కరములు జోడించి హృదయాన్ని కుమ్మరించి ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఆత్మదేవుడవై మా మధ్యకు దిగి వచ్చి సంచారము చేస్తూ కూటమునకు మీరు ఆతిథ్యం వహించి అతిథిగా మా మధ్య నుండి నిష్ప్రయోజకురాలనైన దాసరాల్ని నన్ను ఏడంతల ఆత్మతో అభిషేకించి అపవిత్రమైన పెదవులు, అబద్ధములాడు నోరు, కొండెములాడు నాలుక కలిగిన నన్ను కారుతో నిప్పును పట్టుకొని నా పెదవులకు తగిలించి ఏడంతల ఆత్మతో నన్ను నింపి సిలువ చాటున నన్ను మరుగు చేసి మీ యొక్క లేఖన భాగాల్ని మా మధ్యకు తీసుకు యాత్రా జీవితానికి అవసరమైన మాటలు మాకు బోధించమని నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకొని అడిగి వేడుకుంటున్నాను నా